జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఒకే ప్రాంగణంలో ఉండే చిదంబర క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అనేక శైవ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఒకే క్షేత్రం శివుడి యొక్క పంచభూతలింగ క్షేత్రం మరియు విష్ణుమూర్తి యొక్క శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటి అవ్వడం ఈ ఆలయం యొక్క విశేషం. చిదంబర క్షేత్రం పరమశివుని పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి అయిన ఆకాశలింగ క్షేత్రం. అంతేకాకుండా చిదంబర క్షేత్రంలో ఉన్న గోవిందరాజస్వామి ప్రాంగణం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటి. ఈ ఆలయంను తిరుచిత్రకూటం అని పిలుస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చిదంబరం లేదా తిరుచిత్రకూట క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో చిదంబరం అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంను చిత్ అంబరం అని పిలిచేవారు. కాలక్రమేణా చిదంబరంగా మారింది. ఈ ఆలయం అతి పురాతనమైంది మరియు 40 ఎకరాల విస్తీర్ణతో 5 మండపాలతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం అంతా మానవ శరీర నిర్మాణానికి ప్రతీకగా ఉండడం ఇంకొక విశేషం. ఈ ఆలయంలో ఉన్న 9 ద్వారాలు మానవ శరీరంలో నవరంధ్రాలుగా తెలియజేయబడుతున్నాయి. 5 మండపాలు పంచభూతాలుగా ప్రతీతి. ఈ ఆలయంలో ఒక ప్రాంగణంలో బంగారు తాపడం వేసిన గర్భాలయంలో పరమశివుడు 3 రూపాలతో దర్శనమిస్తాడు. ఒకటి సంపూర్ణ రూపమైన నటరాజస్వామిగా, పక్కనే శివకామ సుందరితోనూ, రెండవది అసంపూర్ణ రూపమైన స్ఫటికలింగ రూపంలోను, మూడో రూపం నిరాకార రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శివుడు ఆకాశలింగంనకు ప్రతీతి కావున ఆకాశం నిరాకారం కాబట్టి మూల విరాట్టు ఉండే ప్రదేశం ఖాళీగా ఉంటుంది. వెనుక భాగంలో గోడ మీద ఒక యంత్రం ఉంటుంది. బంగారు బిల్వపత్రాలు వేలాడదీసి ఉంటాయి. స్వామివారి మూల విరాట్టు ఉండే ఖాళీ ప్రదేశంనకు ఒక తెర కప్పి ఉంచుతారు. ఇదే చిదంబర రహస్యం. ఆకాశం వలె పరమశివుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడని దీనికి భావము. ఈ ఆలయంలో ఇంకొక ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో గోవిందరాజస్వామి పెరుమాళ్ళు శయన భంగిమలో పుండరీకవల్లి తాయారుతో దర్శనమిస్తారు. ఇది శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటి అయిన తిరుచిత్రకూటం. అందుచే చిదంబర క్షేత్రం శైవులకు వైష్ణవులకు కూడా చాలా ముఖ్యమైనది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వము పరమశివుడు పార్వతి ఇద్దరు నాట్యంలో ఎవరికి వారే గొప్ప అని వాదించుకున్నారు. వారిద్దరూ బ్రహ్మను పిలిచి వారిద్దరిలో ఎవరు బాగా నాట్యం చేస్తారో తెలియచేయమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏమీ చెప్పలేక విష్ణుమూర్తిని పిలిచాడు. విష్ణుమూర్తి శివపార్వతులిద్దరికీ పోటీని నిర్వహించి ఆ పోటీలో ఎవరు బాగా నాట్యం చేస్తే వారే గొప్ప అని చెప్పగా పార్వతీదేవి పరమశివుడు ఇద్దరు సమానంగా నాట్యం చేశారు. అప్పుడు శివుడు పార్వతీదేవి విజయం సాధిస్తుందన్న భావనతో తన కుడికాలును తల వద్దకు ఎత్తి నాట్యం చేశాడు. పార్వతీదేవి ఆ భంగిమ తనకు ఇబ్బంది అని భావించి అలానే ఉండిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి శివుడినే విజేతగా ప్రకటించాడు. నిజానికి పార్వతీదేవి కూడా పరమేశ్వరునితో సమానంగా నాట్యం చేయగలదు. ఈ ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేయడం వల్ల పరమశివుడు ఇక్కడ నిరాకార లింగ రూపంలో వెలిశాడు. విష్ణుమూర్తి ఇంతకుముందు కణ్వ మహర్షికి ఇచ్చిన వరం ప్రకారం ఈ ప్రదేశంలో గోవిందరాజస్వామిగా వెలిశాడు. ఈ విధంగా పరమశివుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసిన క్షేత్రమే చిదంబర క్షేత్రం. చిదంబర క్షేత్రము శ్రీ వైష్ణవులకు శైవులకు కూడా ముఖ్యమైనది అవ్వడం ఈ ఆలయం యొక్క విశేషం. ఈ ఆలయంలో పరమశివుడిని నిరాకారాన్ని దర్శించుకున్న వారికి జ్ఞానం కలుగుతుందని, శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న వారికి మోక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహత్యం కలిగిన చిదంబర క్షేత్రంను మనం కూడా దర్శించుకొని శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.